హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది ఆదివారంతో కలిసి వస్తుంది. ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది, చాలా శక్తివంతమైనది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు, భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విలాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఇంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మనందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధైన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలు అయినా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్పది. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్న ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరికొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. లేదా మనము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కోవాలని, ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునేవారు చక్కగా ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, గంటలో మీకు ఉన్న దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మంచి యోగం ప్రాప్తిస్తుంది. మీరు గంటలోనే మార్పును చూస్తారు. వదులుకోవద్దు. మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు. ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి
ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించడం వల్ల మనసు, హృదయం ప్రశాంతంగా ఉంటాయి. చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి. హిందూ గ్రంథాలలో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది. భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే. అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠించాలి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిన ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీనితో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. 100 సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి స్నానం చేసుకుని పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతుంటారు. అబ్బో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము, చెయ్యబుద్ధి కాదు కూడా. పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు, సక్సెస్ అవ్వవు, విజయాన్ని సాధించలేరు. నరకన్ను, నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు. నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి. గంటలోనే మార్పును చూస్తారు. అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది. ఇతరుల ఏడుపులు, చెడు దృష్టి పోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతుంటారో వారు తప్పకుండా ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి. పిల్లలు మాట వినకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం, మనశ్శాంతి లేకపోవడం, సుఖ సంతోషాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు. ఇంట్లో ఏదో ఒక దుష్టశక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవారు. ఈ పరిహారం చేస్తే మీ భయాన్ని కూడా పోతాయి. ఏమీ లేదు, ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు, కొంచెం గల్లులుప్పు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలో, తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. మీరే గంటలో మార్పును చూస్తారు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది. నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు. మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు. ఈ పరిహారం చేస్తే 100కి 100% ఫలితం వస్తుంది. చెడు మొత్తం పోతుంది. వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఇంట్లో చేసిన, వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరుగు ఉండదు. అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ 2 నిమ్మకాయలను పైనుండి 4 భాగాలుగా కట్ చేయండి. అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయండి. ఈ నిమ్మకాయలు 2 లవంగాలను పెట్టండి. ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేయండి. నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి. 2 నిమ్మకాయలలో ఉప్పు నింపుకున్న తర్వాత 4 వైపులా 4 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చుట్టేసి లాస్ట్లో ఈ నిమ్మకాయను వంటగదిలోకి తీసుకుని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ 2 నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి. అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి.
లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిమ్మకాయను తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లు ఉంటాయి, కానీ పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు కొనుక్కోవాలనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి. ఒక పావు కేజీ, అర కేజీ ఇలా తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది, మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహీదేవి ఫోటో కానీ వారాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. ఆ ఫోటోను లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరం అయినా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గి పుల్లతో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. అంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహీదేవితో చెప్పుకోండి. అమ్మా, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి, నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తున్నాయి, నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు వచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రావి చెట్టు లేదా బిల్వ మొక్క మొదట్లో అయినా సరే పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది, లేదా వారం రోజులైనా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి. 1-2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారి ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ సంపాదన వృద్ధి చెందుతుంది.
ఆషాఢ అమావాస్యలోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులకు అంత పవర్ కలిగి ఉంటాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పొందుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య, ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావడం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ మాసంలోనే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, రాజసనేని అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలై కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజలు చేసి సాయం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపోగులను పెడతారు. ఒక దండగా అల్లుకొని మర్నాటికి ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనికి మరులుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలలో శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద దీపపు స్తంభాలు లేక కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు వస్తువులను కొన్ని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి.
ఇలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి. సాల్ట్ కాదు, కేవలం గల్లులుప్పును లేదా రాళ్ల ఉప్పును లేదా దొడ్డుప్పును మాత్రమే తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ బాధలు కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఈ పరిహారం సమస్యలతో సతమతమైపోతుంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేయండి. ఉప్పు మీద పెట్టాలి. ఆ తర్వాత ఆ బౌల్లో మీ ఇంట్లో బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోను ఉప్పు, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీ కష్టాలన్నీ పోతాయి, మీ జీవితం మంచిగా మారుతుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందును కొని తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి ఏదో ఒకటి తయారు చేయండి. లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి తిథి కాదు అని అంటారు. అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని ఇంట్లో వంటలో వాడుకోవచ్చు. ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ 2 వస్తువులు కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో సూర్యదేవాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.